హాయ్! వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మన చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీలో నెక్స్ట్ టాపిక్ లెర్నింగ్ డిజేబిలిటీస్. లెర్నింగ్ డిజేబిలిటీస్ ఆర్ న్యూరోలాజికల్ డిఫరెన్సెస్. ఇవేంటి? న్యూరోలాజికల్ డిఫరెన్సెస్ మన మైండ్‌లో ఉంటాయి. దట్ ఎఫెక్ట్ హౌ ఇండివిడ్యువల్స్ ప్రాసెస్, అండర్‌స్టాండ్ అండ్ కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్. దీస్ డిఫరెన్సెస్ కెన్ ఇంపాక్ట్ స్కిల్స్ సచ్ యాస్ రీడింగ్, రైటింగ్, మ్యాథ్, రీజనింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. సో ఈ న్యూరోలాజికల్ ప్రాబ్లం వల్ల ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారో ఆ ఇండివిజువల్ అనేవాళ్ళు చదవలేరు, రాయలేరు, మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, రీజనింగ్ అంటే భయం ఉంటుంది, వినడానికి ప్రాబ్లం, మాట్లాడడానికి ప్రాబ్లం, ఇవన్నీ డిజబిలిటీస్ కిందకే వస్తాయన్నమాట. లెర్నింగ్ డిజబిలిటీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఇంటెలిజెన్స్. ఈ పాయింట్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళకి నేర్చుకోవట్లేదు అంటే ఇది ఇంటెలిజెన్స్ తో సంబంధం లేదు. Learning disables are not related to intelligence, but they can make ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్ ఛాలెంజింగ్. అంటే వాళ్ళకి ట్రెడిషనల్ మెథడ్ ద్వారా అర్థం అవ్వకపోవచ్చు. సో వీ హ్యావ్ టు అడాప్ట్ ద చిల్డ్రన్ ఇంటూ ఏ న్యూ టీచింగ్ మెథడ్ అనమాట. మేబీ వాళ్ళకి టీఎల్ఎం ప్రొవైడ్ చేయొచ్చు, విజువలీ ఛాలెంజ్డ్ అయితే టాక్టైల్ మెటీరియల్స్ ఇవ్వాలి. అలాంటివి మనం ప్రొవైడ్ చేస్తే దే కెన్ బి బెటర్ ఇన్ దేర్ అకాడమిక్స్ అనమాట. సో let's start the next slide. Visual disabilities, visual impairments and processing disorders. Visual disabilities అంటే తెలుసు కదా, విజువల్ ఇంపైర్మెంట్స్. కొంతమందికి సైట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సైట్ లోనే సివియారిటీ ఉండొచ్చు, లేదంటే బై బార్న్ ప్రొఫౌండ్ అవ్వచ్చు. సో ఇవన్నీ విజువల్ డిజేబిలిటీస్ కిందకే వస్తాయి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఎఫెక్ట్స్. అసలు ఏంటి ప్రాబ్లమ్స్? సీయింగ్, ఇంటర్ప్రెటింగ్ విజువల్ ఇన్ఫర్మేషన్, రీడింగ్, స్పేషియల్ అవేర్నెస్. స్పేషియల్ అవేర్నెస్ అంటే దే కెనాట్ ఇమాజిన్ అనమాట. ఒక విషయాన్ని, ఒక వస్తువుని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ లో మనం ఎంటర్ అయ్యాం. సో ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది వీ కెన్ అబ్జర్వ్. నెక్స్ట్ టైం అడిగినప్పుడు మనం మైండ్ లో విజువలైజ్ చేసుకోగలం. కానీ ఇక్కడ విజువల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాసెసింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దే కాంట్ బి ఇమాజిన్ అనమాట. టైప్స్ ఏముంటాయంటే బ్లైండ్నెస్ ఉంటుంది, లో విజన్ అంటే బ్లైండ్ అంటే అసలు చూపు కనిపించదు, లో విజన్ అంటే ఫుల్ సైట్ ఉండొచ్చు, పార్షియల్ అంటే లైట్ గా సైట్ ఉండొచ్చు, కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్ అంటే పుట్టినప్పటి నుంచి పిల్లలకి అసలు విజనే ఉండకపోవచ్చు. సో ఇవన్నీ టైప్స్ అన్నమాట. విజువల్ ప్రాసెసింగ్ డిసార్డర్ విపిడి, డిఫికల్టీ ఇంటర్ప్రెటింగ్ ఆర్ మేకింగ్ సెన్స్ ఆఫ్ విజువల్ ఇన్ఫర్మేషన్. డిఫికల్టీ ఇంటర్ప్రెటింగ్ అసలు వాళ్ళకి కనిపించలేదంటే చూసి ఎలా చెప్పగలరు? సో చెప్పలేరు కదా. సో విజువల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇమాజినేటివ్ ఉండదన్నమాట. Challenges: trouble reading, recognizing shapes, letters or symbols, difficulty with maps, charts and spatial reasoning. ఇందాక చెప్పుకున్నాం కదా ఈ పాయింట్ లో, దే కెనాట్ బి ఇమాజిన్. మనం చూడకనే ఎలా గుర్తుపెట్టుకుంటాం, సో అదే వీళ్ళ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ సపోర్ట్ చేసే మెటీరియల్స్ ఏంటంటే బ్రైలీ లిపి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్రైలీ అంటే టాక్టైల్ అంట, మనం చేయి పెట్టి టచ్ చేస్తే వీ కెన్ ఫీల్. నెక్స్ట్ ఆడియో బుక్స్ అంటే వినిపిస్తుంది కాబట్టి ఆడియో బుక్స్ ద్వారా వాళ్ళకి వినిపించగలం. స్క్రీన్ రీడర్స్ అంటే ఒక ఇమేజ్ వస్తుంది, దాని వెనకాల వాయిస్ వస్తుంది అనమాట. సో అవి స్క్రీన్ రీడర్స్. నెక్స్ట్ లార్జ్ ప్రింట్ మెటీరియల్స్. ఇఫ్ ఇన్ కేస్ దట్ చైల్డ్ మే బి లైట్ విజన్ ఆర్ లో విజన్ పర్సన్, వాళ్ళకి లార్జ్ ప్రింట్ మెటీరియల్స్ ఇస్తే దే కెన్ బి ఐడెంటిఫైడ్ దట్ మెటీరియల్లో లేకపోతే పర్టికులర్ వర్డ్స్. సో ఇవి మనం వాళ్ళకి అసిస్ట్ చేసి వీ కెన్ బి ఇంప్రూవ్ అనమాట విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ కి. ఓకే, ఆరల్ డిజేబిలిటీస్. ఆరల్ అంటే హియరింగ్ అన్నమాట. హియరింగ్ ఇంపైర్మెంట్స్, ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్స్ అంటే బోత్ ఇయర్ కి మౌత్ కి సంబంధించినటివి ఆరల్ డిజేబిలిటీస్. ఎఫెక్ట్స్ ఏంటి అంటే లిజనింగ్, అండర్స్టాండింగ్ స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ ప్రాసెసింగ్ సౌండ్స్. నత్తి ఉంటుంది కొంతమందికి, మాట్లాడలేరు, లిజనింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ ఆరల్ డిజేబిలిటీస్ కిందకే వస్తాయి. ఇక్కడ టైప్స్ ఏంటంటే హియరింగ్ లాస్ అంటే పార్షియల్లీ వినిపించదు, లేదా టోటల్ డెఫ్నెస్ అస్సలు వినిపించదు. సో డిఫికల్టీ పర్సింగ్ సౌండ్ అంటే ఒక సౌండ్ ని రికగ్నైజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. దీన్ని ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటారు. ట్రబుల్ ప్రాసెసింగ్ సౌండ్ డిస్పైట్ నార్మల్ హియరింగ్ అబిలిటీ. సో ఆ హియరింగ్ అబిలిటీని వీళ్ళు ఓన్ చేసుకోవడానికి కూడా చాలా కష్టం ఉంటుంది. ఛాలెంజెస్: డిఫికల్టీ ఫాలోయింగ్ స్పోకెన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కన్వర్జేషన్స్ అంటే ఎవరైనా మాట్లాడుతున్నా, ఎవరైనా చెప్తున్నా సరే వాళ్ళు దాన్ని ఇన్స్ట్రక్షన్ ని తీసుకోలేరు. మిస్అండర్స్టాండింగ్ వర్డ్స్ ఆర్ సిమిలర్ సౌండింగ్ సౌండ్స్ అంటే మనకి హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ ఉంటాయి. సౌండ్ ఒకలాగే ఉంటుంది కానీ పదం వేరు, మీనింగ్ వేరు. సో అవన్నీ మిస్అండర్స్టాండ్ అయిపోతాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి. నెక్స్ట్ సపోర్ట్ ఎలా ఇస్తామంటే హియరింగ్ ఎయిడ్స్. ఇప్పుడు హియరింగ్ ఎయిడ్స్ వచ్చేసాయి. కోచ్యులర్ ప్లాంట్స్ అంటే వాళ్ళకి ఇంప్లాంట్స్, వాళ్ళకి ఇయర్ మిషన్స్ పెట్టచ్చు. సైన్ లాంగ్వేజ్, ఎవరికైతే వినిపించదో సైన్ లాంగ్వేజ్ గెస్చర్స్ ద్వారా వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీచ్ టు టెక్స్ట్ టెక్నాలజీ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ అంటే
వాళ్ళు చూడగలరు కదా! సో, వాళ్ళకేం చేయాలంటే స్పీచ్ ఇస్తే దాన్ని టెక్స్ట్ రూపంలో వచ్చే ఒక టెక్నాలజీని తీసుకొచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చూపిస్తే దే కెన్ బి ఇన్‌స్ట్రక్టెడ్ అనమాట. సో, అది మనం ఆరల్ డిజేబిలిటీ చిల్డ్రన్‌కి ఉండే ఛాలెంజెస్ కానీ, సపోర్ట్ కానీ మనం ఇవ్వగలిగేది. నెక్స్ట్ చూద్దాం. ఫిజికల్ డిజేబిలిటీస్, మోటార్ మొబిలిటీ ఇంపైర్‌మెంట్స్. ఫిజికల్ డిజేబిలిటీస్ అంటే ఫిజికల్లీ ఇక్కడ ఇచ్చారు చూడండి. మోటార్ మొబిలిటీ ఇంపైర్‌మెంట్స్ అంటే మజిల్ ద్వారా చేయలేనివి ఫిజికల్ డిజేబిలిటీస్ అంటాము. ఎఫెక్ట్స్ మూవ్‌మెంట్, కోఆర్డినేషన్, ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్. సో, ఇవన్నీ ఫిజికల్ డిజేబిలిటీకి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఏంటంటే సెరెబ్రల్ పాలిసీ ఎఫెక్ట్స్ మజిల్స్ కంట్రోల్ అండ్ మూవ్‌మెంట్. సెరెబ్రల్ పాలిసీ అంటే మన మజిల్‌ని కంట్రోల్ చేయలేము. మూవ్‌మెంట్ ఉండదన్నమాట. నెక్స్ట్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే వీక్‌నెస్ ఆఫ్ మజిల్స్ ఓవర్ ఎ టైమ్. స్పినా బిఫిడా అఫెక్ట్స్ స్పైనల్ కార్డ్ డెవలప్‌మెంట్ అండ్ మొబిలిటీ. ఇది మాక్సిమం ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఉంటది. కాకపోతే మనకి డిజబిలిటీస్ తెలుసుకోవడం ద్వారా వీ కెన్ అసిస్ట్ దోస్ చైల్డ్ అనమాట. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి? డిఫికల్టీ విత్ రైటింగ్ యూజింగ్ టూల్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. బోత్ ఫైన్, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇక్కడ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దే కెనాట్ బి రైట్ యూజింగ్ టూల్స్, ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేయలేరు. ఛాలెంజెస్ ఇన్ అసెసింగ్ క్లాస్ రూమ్ ఆర్ పబ్లిక్ స్పేసెస్. అంటే పబ్లిక్ స్పేసెస్‌కి నార్మల్ పీపుల్ వెళ్ళినట్టు వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయలేరనమాట. నెక్స్ట్ సపోర్ట్ ఎలా ఇస్తాము? వీల్ చైర్స్, బ్రేసెస్, అసిస్టివ్ డివైజెస్. ఒక అసిస్టివ్ డివైజెస్, వీల్ చైర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఫిజికల్ డిజేబిలిటీకి కొంచెం హెల్ప్ చేయగలమనమాట. నెక్స్ట్ అడాప్టివ్ కీబోర్డ్స్, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్స్. అడాప్టివ్ కీబోర్డ్స్ అంటే ఫైన్, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మజిల్స్ అనేటివి అంత బాగా పనిచేయవు. సో, వాళ్ళకి కీబోర్డ్స్, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్స్ ఇస్తే మనం ఏదైనా స్పీచ్ ఇస్తే అది టెక్స్ట్ రూపంలో వస్తుంది. సో, దే కెన్ బి రీడ్ ఆర్ లెర్న్ ఎనీథింగ్ అనమాట. ఏడీహెచ్‌డి అటెన్షన్ డిజేబిలిటీస్ అంటే ఏడీహెచ్‌డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే రిలేటెడ్ టు డిజార్డర్సే అనమాట. ఒకసారి చూద్దాం. ఎఫెక్ట్స్ ఫోకస్, ఆర్గనైజేషన్, ఇంపల్స్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్. వీళ్ళకి అసలు ఫోకస్ ఉండదు. తిరుగుతానే ఉంటారు. కంట్రోల్ అనేది ఉండదనమాట. సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ టైప్స్ ఏడీహెచ్‌డి ఇన్ అటెన్షన్, ఇంపల్సివిటీ అండ్ హైపర్ యాక్టివిటీ. కుదురుగా ఉండరు అని చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ ఏడీహెచ్‌డి అనమాట. మామూలు పిల్లలు కుదురుగా ఉండకపోవడం వేరు. ఏడీహెచ్‌డి ఉండే పిల్లలు వేరుంటారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ డిజార్డర్ ఈఎఫ్‌డి. డిఫికల్టీ ప్లానింగ్, ఆర్గనైజింగ్ అండ్ కంప్లీటింగ్ టాస్క్. ఇది కూడా ఒక ఏడీహెచ్‌డిలో భాగమే. అంటే వాళ్ళకి ప్లానింగ్ చేయడం అనేది, ఆర్గనైజేషన్ అనేది రాదనమాట. సో, అది ఈ ఈఎఫ్‌డి కిందకే వస్తుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏముంటాయంటే డిఫికల్టీ స్టేయింగ్ ఫోకస్డ్ ఆర్ కంప్లీటింగ్ అసైన్‌మెంట్స్. ఒక దాని మీద ఫోకస్ చేయాలంటే ఏడీహెచ్‌డి పిల్లల వల్ల కాదు. సో, దే కెనాట్ బి ఇన్ అటెన్షన్. సో, వాళ్ళకి అటెన్షన్ రాదు కాబట్టి వాళ్ళు ఆ ఫోకస్‌గా ఉండలేరు. స్ట్రగుల్ విత్ ఇంపల్స్ కంట్రోల్ అండ్ ఫాలోయింగ్ రొటీన్స్. ఎవ్రీడే రొటీన్ ఫాలో అవ్వాలంటే వీళ్ళకి కొంచెం స్ట్రగుల్ గానే ఉంది. సపోర్ట్ బిహేవియరల్ థెరపీ అంటే వాళ్ళకి థెరపీ ఇచ్చి బిహేవియర్‌ని చక్కగా చేయడము. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఎన్వైర్న్‌మెంట్ అంటే వీళ్ళకి ఒక టైమ్ టేబుల్‌లా కాకుండా స్ట్రక్చర్ వైస్‌గా ఉండాలి. నెక్స్ట్ టైమర్స్, చెక్ లిస్ట్ అండ్ ఫిడ్జెట్ టూల్స్ టు ఇంప్రూవ్ ఫోకస్. అంటే టైమర్స్ పెట్టడము, చెక్ లిస్ట్ కొత్తవి ఇవ్వాలి వీళ్ళకి. సో, దే కెన్ బి ఎంగేజ్ విత్ దట్ అనమాట. అంతేకాని ఎక్కువసేపు ఫోకస్ అనేది వీళ్ళు చేయలేరు. నెక్స్ట్ మ్యాథమెటికల్ డిజేబిలిటీస్, డిస్కాలిక్లియా రిలేటెడ్ ఛాలెంజ్. ఇది మ్యాథమెటికల్ డిజేబిలిటీ అంటే డిస్కాలిక్లియా అని చెప్పారు కదా, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండింగ్ నంబర్స్, క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వీళ్ళు ఈజీగా చేయలేరు. దీన్నే డిస్కాలిక్లియా అంటారు. డిఫికల్టీ విత్ నంబర్ సెన్స్, అర్థమెటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మ్యాథ్స్ యాంగ్జైటీ, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ మ్యాథ్ దట్ ఎఫెక్ట్స్ పర్ఫార్మెన్స్. చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. అది ఫోబియా అంటే మ్యాథ్స్ యాంగ్జైటీ. కానీ డిస్కాలిక్లియా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని వీళ్ళు ఏమీ సాల్వ్ చేయడానికి వీళ్ళ మైండ్ అనేది హెల్ప్ చేయదనమాట. సో, దాన్నే డిస్కాలిక్లియా అంటాము. ఛాలెంజెస్ ట్రబుల్ విత్ బేసిక్ క్యాలిక్యులేటర్, టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ మెజర్‌మెంట్స్, డిఫికల్టీ రికగ్నైజింగ్ ప్యాటర్న్ అండ్ సీక్వెన్సెస్. సో, డిస్కాలిక్యులియా ఉండే వాళ్ళకి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది, మెజర్‌మెంట్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ రావు. అండ్ ప్యాటర్న్, సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలన్నా సరే వీళ్ళకి యాంగ్జైటీ ఉంటుందనమాట. వీళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తాం? విజువల్ ఎయిడ్స్, హ్యాండ్స్ ఆన్ మ్యాథ్ యాక్టివిటీస్, క్యాలిక్యులేటర్స్ ఇచ్చి అంటే ఎవ్రీ టైమ్ కాదు, అప్ టు దే గెయిన్ ది కాన్ఫిడెన్స్ అనమాట. సో, అప్పటి వరకు వీళ్ళకి మ్యాథ్ యాక్టివిటీస్ అనేది లేకపోతే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీసెస్ అనేటివి ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, బ్రేకింగ్ డౌన్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ స్టెప్స్. చిన్న చిన్న స్టెప్స్ ఉండే ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ గాని పెద్ద సమ్ ఇచ్చేసామంటే దే గాట్ ది మ్యాథ్స్ యాంగ్జైటీ దెన్ ఫెల్ ఇంటూ డిస్కాలిక్లియా.
సో అందుకే వీళ్ళకి ప్రాబ్లమ్ ని చిన్న చిన్న స్టెప్స్ ద్వారా ఇచ్చి సాల్వ్ చేయడం అనేది నేర్పించాలన్నమాట. మ్యాథమెటికల్ డిజేబిలిటీస్ కాల్డ్ డిస్కల్క్లియా అన్నమాట. మోటార్ డిజేబిలిటీస్, ఇక్కడ మోటార్ డిజేబిలిటీస్ అంటే ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటాము. చెప్పాలి అంటే డిస్ప్రాక్సియా. ఓకే, సో డిస్ప్రాక్సియానే మోటార్ డిజేబిలిటీస్ అంటాం. అంటే ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఫిజికల్ డిజేబిలిటీ కూడా దీని కిందకే వస్తుంది. కోఆర్డినేషన్, మూవ్మెంట్ అండ్ మజిల్ కంట్రోల్, సో ఇవి మోటార్ డిజేబిలిటీ కిందకే వస్తాయి. డిస్ప్రాక్సియా అంటే డెవలప్మెంటల్ కోఆర్డినేషన్ డిజార్డర్, డిఫికల్టీ విత్ బ్యాలెన్స్ అండ్ మూవ్మెంట్. అంటే వీళ్ళు ఫిజికల్లీ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్, మజిల్స్ ని యూస్ చేసి చేయలేరు అనమాట. డిస్గ్రాఫియా అంటే మోటార్ డిజేబిలిటీ ఉన్న పిల్లలకి ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్ డిజార్డర్ ఉంటుంది కాబట్టి డిస్గ్రాఫియా అంటే ట్రబుల్ విత్ హ్యాండ్ రైటింగ్ అనమాట. సో హ్యాండ్ రైటింగ్ అనేది ఈ పిల్లలది నీట్గా ఉండదు. దే మైట్ బి ఎ క్రియేటివ్ చైల్డ్, అరే హైలీ ఇంటెలెక్చువల్ చైల్డ్, వాళ్ళకి డిస్గ్రాఫియా ఉండొచ్చు. ట్రబుల్ విత్ హ్యాండ్ రైటింగ్ అండ్ రిటర్న్ ఎక్స్ప్రెషన్. ఎందుకు అంటే డిజేబిలిటీస్ అనేటివి ఇంటెలెక్చువల్ తో సంబంధం ఉండదు, న్యూరోలాజికల్ ప్రాబ్లం అనమాట, నాట్ బయలాజీ. సో న్యూరోలాజికల్లీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏముంటాయి? డిఫికల్టీ హోల్డింగ్ ఏ పెన్సిల్, కట్టింగ్, టైయింగ్ షూలేస్, పూర్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్. అంటే డిస్ప్రాక్సియా, డిస్గ్రాఫియా ఉండే పిల్లలకి పెన్సిల్ హోల్డ్ చేసుకోలేరు, ఎందుకంటే ఫైన్ మోటార్ స్కిల్స్ ఉండవు వాళ్ళకి. కట్టింగ్ అంటే ఏదైనా వెజిటబుల్స్ ఇచ్చి కట్ చేయమన్నా సరే వాళ్ళకి ఆ ఇమాజినేషన్, స్పెషల్ ఉండదు అనమాట. టైయింగ్ షూ లేసెస్, షూ లేస్ ని టై చేసుకోవాలి అంటే దే కాంట్. సో ఇవన్నీ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కి రావు, ఎందుకంటే మనం ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అచీవ్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ సపోర్ట్ ఆక్యుపేషనల్ థెరపీ ఫర్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్. వీళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఎవ్రీ టైమ్ అని కాకుండా ఈ 15 డేస్కో 20 డేస్కో వీళ్ళకి ఒక థెరపీ ఇస్తూ ఉండాలి. అడాప్టివ్ టూల్స్ లైక్ ఎర్గోనోమిక్ పెన్సిల్స్ అండ్ స్పీచ్ టు టెక్స్ట్ యాప్స్. సో ఆ పెన్సిల్ అనేది వీళ్ళకి గ్రిప్ ఇస్తుంది హ్యాండ్ కి, లేదంటే స్పీచ్ టు టెక్స్ట్ యాప్స్. ఇవన్నీ వీళ్ళకి ఎన్హాన్స్ చేయడానికి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని వాళ్ళు భయపడకుండా లెర్నింగ్ ని అచీవ్ చేయడానికి మనం ఇచ్చే సపోర్ట్ అన్నమాట. సో నెక్స్ట్ ఏముందో చూద్దాము. అండ్ ఇక్కడ వరకు మనం ఎవ్రీ స్లైడ్ లో ఇప్పుడు చూసినట్టువి ఒక చిన్న క్విక్ బ్రీఫ్ అన్నమాట. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశాను ఈ స్లైడ్ లో, ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. డిస్లెక్సియా, ట్రబుల్ రీడింగ్, స్పెల్లింగ్, రికగ్నైజింగ్ వర్డ్స్. డిస్లెక్సియా అనేది ఒక పిల్లవాడికి రీడింగ్ కానీ, స్పెల్లింగ్ కానీ, వర్డ్స్ కానీ రికగ్నైజ్ చేయడానికి భయం. సో దే కాంట్. అదేంటంటే ఎగ్జాంపుల్, చైల్డ్ రీడ్స్ స్పాట్ ఇన్స్టెడ్ ఆఫ్ టాప్. అంటే చూడండి ఇక్కడ వర్డ్స్ జంబుల్ అయితాయి, అటు నుంచి ఇటుకి, ఇటు నుంచి అటుకి. స్ట్రగుల్ టు సౌండ్ అవుట్ వర్డ్స్ ఉన్న వాళ్ళకి స్పెల్లింగ్స్ కానీ, వర్డ్స్ కానీ జంబుల్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ ఉంది, సా ఉంది. సో ఈ రెండింటిని డిఫరెంట్ గా చదువుతారు అనమాట. సో డిస్లెక్సియా పీపుల్ అనేది స్ట్రగుల్ విత్ వర్డ్స్. నెక్స్ట్ డిస్గ్రాఫియా, డిఫికల్టీ విత్ హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్, ఆర్గనైజింగ్ థాట్స్ ఆన్ పేపర్. ఇందాక మనం డిస్కస్ చేసాం. డిస్గ్రాఫియా పూర్ హ్యాండ్ రైటింగ్ అనమాట. సో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మెస్సీ ఉంటుంది, డిఫరెంట్ గా రాస్తారు అసలు, ఎందుకంటే వాళ్ళకి ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అచీవ్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ డిస్ప్రాక్సియా, సేమ్ డిఫికల్టీ విత్ కోఆర్డినేషన్ అండ్ మూవ్మెంట్. ఇప్పుడు మనం చెప్పుకుందే వాళ్ళకి ఫిజికల్ డిజేబిలిటీ ఉండడం వల్ల కోఆర్డినేషన్ అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉండదు. సో ది చైల్డ్ హ్యాస్ ట్రబుల్ టైయింగ్ షూలేస్ ఆర్ క్యాచ్ ఎ బాల్. సో వీళ్ళు డిస్ప్రాక్సియా అనమాట. సో డిస్ప్రాక్సియా అంటే బోత్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ లేని వాళ్ళకే ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ట్రబుల్ ఫోకసింగ్, సిట్టింగ్ స్టిల్ ఆర్ కంట్రోలింగ్ ఇంపల్సెస్. అంటే వీళ్ళకి కుదుటగా ఉండడం రాదు, ఫోకస్ చేయలేరు. ఓకే, సో ఏ స్టూడెంట్ ఇంటరప్ట్స్ కన్వర్జేషన్స్, ఫర్గెట్స్ హోంవర్క్ అండ్ గెట్స్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ ఇన్ ఏ క్లాస్. ఏడిహెచ్డి ఉండే పిల్లలకి ఇది మోస్ట్లీ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం డిస్ట్రాక్షన్ అనమాట. సో వాళ్ళకి ఫోకస్ ఉండదు, మర్చిపోతూ ఉంటారు. నెక్స్ట్ డిస్కాలిక్లియా, డిఫికల్టీ అండర్స్టాండింగ్ నంబర్స్ అండ్ మ్యాథ్ కాన్సెప్ట్స్. అసలు మ్యాథ్స్ అంటేనే భయం వీళ్ళకి, చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు, వాళ్ళకే డిస్కాలిక్లియా ఉంటుంది. ఈ చైల్డ్ స్ట్రగుల్స్ టు టెల్ టైమ్ ఆన్ అన్ అన్లాక్ క్లాక్, కౌంట్ చేంజ్ వెన్ షాపింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే షాపింగ్ చేసినప్పుడు చేంజ్ ఎంత మిగిలింది ఆ కౌంట్ చేయలేరు, టైం చూసి చెప్పలేరు అనమాట. సో ఇవన్నీ డిస్కాలిక్లియా. రీజనింగ్ కానీ, మ్యాథ్ పర్సెప్షన్స్ కానీ వీళ్ళకి అర్థం కావు. దోస్ ఆర్ కాల్డ్ డిస్కాలిక్లియా. లెర్నింగ్ డిజేబిలిటీస్ ఇవి, నాట్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్. డిజేబిలిటీస్ ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.